అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ సహా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహాలతో దూసుకెళ్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో దొంగ ఓట్ల రచ్చ ఢిల్లీ లెవెల్లో హీట్ పుట్టిస్తోంది. ఈ ఇష్యూలో ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ, సీఈసీ గడప దొక్కడం, పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎంపీలు నేడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓట్లను చేర్చుతోందంటూ సీఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు 40,76,580 దొంగ ఓట్లను చేర్పించారంటూ తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి అవకతవకలకు పాల్పడ్డారని వివరించారు. ఏపీలో దొంగ ఓట్లన్నీ టీడీపీ సానుభూతి పరులవేనని సీఈసీకి తెలిపారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న టీడీపీ సానుభూతి పరుల ఓట్లను ఏపీలో నమోదు చేయించారని వైసీపీ ఎంపీలు ఆరోపణలు చేశారు. విచారణ చేసి దొంగ ఓట్లను తొలగిస్తున్న బీఎల్ఓలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, విచారణలో నిజాలు వెలుగు చూస్తుండడంతో బీఎల్ఓలను టీడీపీ నేతలు బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులు ఇస్తున్నారని వెల్లడించారు. దీనిపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి తదితర వైసీపీ ఎంపీలు కోరారు. అటు టీడీపీ నేతలు కూడా దొంగ ఓట్ల అంశంలో వైసీపీపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఈసీని టీడీపీ నేతలు కలవగా పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు వైసీపీ కూడా దొంగ ఓట్లు అంటూ టీడీపీపై ఎదురుదాడికి దిగింది.